ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మనం ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. వీళ్ళ టాలెంట్‌కి, వీళ్ళ తెలివితేటలకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఈరోజు మన వీడియోలో మాత్రం వీటికి పూర్తిగా ఆపోజిట్‌గా ఉండే చాలా వింతగా అనిపించే ఐడియాలజీ గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం దాని కలర్‌ని మారిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా మోటివేషన్‌లా ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోకి 10,000 లైక్స్ టార్గెట్‌గా ఇచ్చాను. కొంచెం వాటిని ఫుల్‌ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పైనున్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. నెంబర్ 1, సెమినోల్ హార్డ్ రాక్ హోటల్. ఈ హోటల్ కనిపించడానికి మనకి చాలా వింతగా అనిపిస్తుంది. ఈ హోటల్ని గిటార్ షేప్లో ఇంత అద్భుతంగా నిర్మించడం అనేది చేశారు. అలానే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన గిటార్ షేప్ హోటల్. ఇది ఫ్లోరిడాలో ఉన్న హాలీవుడ్కి దగ్గరలో ఈ హోటల్ని నిర్మించడం అనేది చేశారు. మరి ఇంత అద్భుతంగా ఉన్న ఈ గిటార్ హోటల్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? వీళ్ళు చాలా గ్రాండ్ లుక్ వచ్చేలా ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా ఏకంగా $1.5 బిలియన్ పెట్టి ఈ హోటల్ని నిర్మించారు. అలానే ఈ హోటల్ని మ్యూజిక్ లవర్స్ కోసం కూడా కట్టారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈవినింగ్ అయ్యిందంటే చాలు ఈ హోటల్లో హార్డ్ రాక్ ఈవెంట్స్ అనేవి చాలా గ్రాండ్గా జరుగుతాయి కాబట్టి. ఇంకా ఈ హోటల్ ఎంట్రీనే చాలా గ్రాండ్గా ఇంత అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఇంకా ఇందులో సెంట్రల్ బార్స్, మినీ ప్రైవేట్ రెస్టారెంట్స్, ఇంకా షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్స్, క్యాబిన్స్, బార్ అండ్ నైట్ క్లబ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఇక్కడ క్యాసినోను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఆడుతుంటారు. ఈ ఒక్క హోటల్లోనే ఇన్ని ఫెసిలిటీస్ ఉండటం చాలా మంది టూరిస్టులు ఇక్కడికి రావడానికి బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఇవన్నీ ఒకెత్తైతే ఇక్కడ నైట్ అయ్యిందంటే చాలు ఈ గిటార్ హోటల్ కలర్ఫుల్గా ఈ విధంగా మెరిసిపోతుంది. ఇలాంటి విజువల్స్ని చూడటానికి చాలా మంది ఆ టైం కోసం బాగా వెయిట్ చేస్తూ కూడా ఉంటారు. ఈ హోటల్ అనేది నైట్ టైం లైటింగ్స్తో అంత అద్భుతంగా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నెంబర్ 2, ద మోరీ డిజిటల్ ఆర్ట్ మ్యూజియం. ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ మ్యూజియం మొత్తం ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్స్తో కలర్ఫుల్గా ఇలా మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడికి ఒక్కసారి ఎంట్రీ ఇస్తే చాలు ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ లైటింగ్స్ అనేవి అంత అద్భుతంగా ఉంటాయి. ఇది జపాన్లో ఉన్న టోక్యోలో ఉంది. అలానే దీన్ని 2018లో ఇక్కడ ఓపెన్ చేయటం అనేది చేశారు. అయితే వీళ్ళు అసలు ముందుగా ఈ మ్యూజియంని ఒక ఎగ్జిబిషన్లా నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈ మ్యూజియం ఇక్కడికి వస్తున్న ప్రజలకి విపరీతంగా నచ్చటంతో ఇక దాన్ని ఇలా డిజిటల్ మ్యూజియంగా ఇలానే ఉంచేశారు. ఇందులో మొత్తం 520 కంప్యూటర్లు, 470 ప్రొజెక్టర్స్, ఇంకా 100కి పైగా సెల్ఫ్ డిస్క్రైబ్డ్ అల్ట్రా టెక్నాలజీతో వీటిని క్రియేట్ చేయటం అనేది చేశారు. ఇక్కడికి వస్తున్న జనాలు ఇలాంటి అందమైన విజువల్స్ని వాళ్ళ కెమెరాస్లో రికార్డ్ చేసుకొని ఇప్పుడు వాటిని ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా ఈ వీడియోస్ వైరల్ అవుతూ ఈ మ్యూజియం గురించి ఇప్పుడు ప్రపంచం అంతటా తెలిసిపోయి బాగా పాపులర్ కూడా అయిపోయింది. కొంతమంది టూరిస్టులు ఈ మ్యూజియం చూడటానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. నిజంగా కిడ్స్ వీటిని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ మ్యూజియంకి ఫ్యామిలీస్తో కూడా ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్తుంటారు. ఏదేమైనప్పటికీ వీళ్ళ ఐడియాలజీ మాత్రం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. నెంబర్ 3, బ్లోయింగ్ ప్లాంట్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా వింతైన చెట్లని చూసే ఉంటాం. కానీ ఇలా వెలుగునిచ్చే చెట్లని ఎప్పుడైనా చూసారా? నాకు తెలిసి వీటిని కూడా చూసామని మీలో కొంతమంది అంటారు కూడా. అయితే ఇప్పుడు చెప్పేది మాత్రం ఇలా వెలుగునిచ్చే ట్రీస్ గురించి కాదు. ఇలా వెలుగునిచ్చేలా క్రియేట్ చేసిన ట్రీస్ గురించి. రష్యా మరియు ఆస్ట్రేలియాకి చెందిన బయోటెక్నాలజీ అయిన సర్కిసియన్ టీం వాళ్ళు ఈ వింతైన ప్రయోగం అనేది చేశారు. అది ఎలా అంటే మామూలుగా మనకి ఈ బయోలూమినిసెన్స్ మష్రూమ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ విధంగా వెలుగునిచ్చే మష్రూమ్స్ అన్నమాట. అయితే వీళ్ళు చాలా కొత్తగా ఆలోచించి ఈ వెలుగునిచ్చే మష్రూమ్స్ డిఎన్ఏని తీసుకొని వేరే చెట్లకి ఇంజెక్ట్ చేయటం అనేది చేశారు. అప్పుడు వీళ్ళకు వచ్చిన రిజల్ట్ని చూసి ఈ సైంటిస్టులే చాలా ఆశ్చర్యపోయారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీటి ఫలితం అనేది ఈ మష్రూమ్స్ వెలుగు కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఈ చెట్లు వెలుగునిస్తున్నాయని ఈ సైంటిస్టులు చెప్తున్నారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ని చూసిన తర్వాత వీళ్ళు వీటిని ఒక మంచి అవసరాలకి ఉపయోగించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి హైవే రోడ్ సైడ్ను పెడితే వీటి వల్ల యాక్సిడెంట్స్ అనేవి కూడా దాదాపుగా జరగకుండా ఉంటాయని ఈ సైంటిస్టులు చెప్తున్నారు. నెంబర్ 4, లెడ్ లూమినస్ వెడ్డింగ్ డ్రెస్.
ఈ ఫ్యాక్ట్ పెళ్లికాని అమ్మాయిలకి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మామూలుగానే పెళ్లిళ్ళంటే అన్నింటికన్నా వెడ్డింగ్ డ్రెస్ కి అందరూ చాలా ఇంపార్టెంట్ ని ఇస్తారు. అలాంటి ఆ డ్రెస్ ఈ విధంగా మెరిసిపోతూ ఉంటే ఇక ఆ పెళ్లి కూతురు ఆనందం మాటల్లో చెప్పగలుగుతుందా? ఇంకా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఒక హ్యాపీనెస్ అయితే, అలానే ఇంత బ్రైట్ఫుల్ డ్రెస్తో ఆ పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కూతురి ఆనందం నిజంగానే మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు చాలామంది ఈ విధంగా వాళ్ళ వెడ్డింగ్ డ్రెస్ అనేది ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి డ్రెస్తో ఫోటోషూట్ చేపించుకుంటే నిజంగా ఆ విజువల్స్ని చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వీటిని తయారు చేస్తున్న వాళ్ళు కూడా మంచి మంచి విజువల్ ఎఫెక్ట్స్తో ఇంత అందంగా కూడా ఉండేలా క్రియేట్ చేస్తున్నారు. ఇవి ఇంత అద్భుతంగా ఉండేసరికి మేబీ రేపు ఫ్యూచర్లో వాటి డిమాండ్ కూడా బాగా పెరిగిపోవచ్చు. నెంబర్ 5, డ్రోన్స్ మ్యాజికల్ హోలోగ్రాఫిక్ లైట్ షో. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన లైటింగ్ ఎఫెక్ట్స్ ఒక ఎత్తైతే ఇది మాత్రం వేరే లెవెల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ వీళ్ళు 3051 డ్రోన్స్తో ఈ అద్భుతాలని క్రియేట్ చేయటం అనేది చేశారు. చైనాకి చెందిన షెన్జెన్ దామోదా ఇంటెలిజెంట్ కంట్రోల్ టెక్నాలజీ వాళ్ళు ఈ డ్రోన్స్తో చాలా కష్టంగా ఉండే వాటిని కూడా ఇంత సింపుల్గా చేసి చూపించారు. ఈ విజువల్స్ చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా చాలా అద్భుతంగా కూడా మనకు కనిపిస్తాయి. సెప్టెంబర్ 20, 2020న చైనాలో ఉన్న గ్వాంగ్డాంగ్లో ఈ ప్రదర్శన అనేది చేశారు. ఇక్కడ అతి కష్టంగా ఉండే వాటిని కూడా, అంటే హెలికాప్టర్, ఏరోప్లేన్ ఇలాంటి వాటిని కూడా ఈ కంపెనీ వాళ్ళు చాలా ఈజీగా ఈ విధంగా క్రియేట్ చేయటం అనేది చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఇంత యాక్యురేట్గా చేయటం వల్ల వీళ్ళు గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏ లైటింగ్ ఎఫెక్ట్స్ బాగా నచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి 10,000 లైక్స్ని టార్గెట్గా ఇచ్చాను. కొంచెం వాటిని ఫుల్ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కాదు ఎవ్రీ సూపర్ హీరోకి థ్యాంక్ యూ సో మచ్.